రాజమ్మా ఆడికెళ్ళాలి, టిఫిన్ తీసురా. నాకే 4 చేతులు ఉంది, 2 చేతులు. అంట్లు గడగాలి, టిఫిన్ రెడీ చేయాలి, పిల్లల్ని స్కూల్ పంపించాలి, బట్టలు ఉతకాలి. బట్టలు నేను గుర్తుకొచ్చింది, మన వాషింగ్ మిషన్ అంటారన్నా. ఆ మాట చెప్పి 10 సంవత్సరాలు కాల, మొన్నే చెప్పింది తీసుకొస్తాలేమో. మా ఆయన అది వీళ్ళ మాటలు కనుక నెరవేర్చామనుకో బంగారం అంటారు, లేదనుకో ఇంతటి కంటే కాదు. గోంగూరలో పురుగు కంటే హీనంగా అదే గోంగూర పచ్చడి చేద్దామని గోంగూర ఏడుతున్నాను, అందులో 2-3 పురుగులు కనపడ్డాయి. ఆడాలని చూసి మనం నటన నేర్చుకోవాలండి. నటన కాదు, నేను చెబుతుంది నిజమే. ఏకు జాములు వేసి గోంగూర పచ్చడి చేద్దాం అనుకున్నాను, అందులో 2-3 పురుగులు కనపడ్డాయి. ఏరేవాళ్ళగా నూరేవా ఏరదాం అనుకున్న వాళ్ళకే కరెంట్ పోయింది. 2-3 కదని వేసేసి నూరే. ఇలాంటి ప్రయోగాలు ఎన్ని చేసుకుంటారు అంతకుముందు? పచ్చడి నూరి తర్వాత రుచి చూసా, అబ్బా బ్రహ్మాండంగా ఉందనుకోండి. ఈ మధ్య టీవీలో వంట కార్యక్రమాల్లో పురుగులు ఏరకుండా గోంగూర పచ్చడి చేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిదని కాదు, తాటిపూడి వెంకట్రావు చెప్పాడు. మా ఊర్లో పెళ్లిళ్ళకి దినాలకి వంట మాస్టర్ ఈ మధ్యన పోయాడు. మా ఊరు ఆడవాళ్ళందరూ ఆయన దగ్గరే వంట నేర్చుకున్నారు. మంచి ఐడియా చెప్పారు. ఈసారి మా ఊరు వెళ్ళినప్పుడు అందరం సందాలు వసూలు చేసుకుని ఆ పని చేస్తాం. గోంగూరలో పురుగులు ఏరకుండా పచ్చడి వచ్చేప్పటికి స్తోపం కడతా స్తోపం. బయటికి వెళ్తున్నా. టిఫిన్ పెట్టమన్నారు. ఇప్పుడు వద్దంటున్నా. ఎందుకు వద్దంటున్నారో నాకు తెలుసులే. టిఫిన్ లో గోంగూర పచ్చడి వేసి పెడతాననేగా. బాగా క్యాచ్ చేసావు. ఆ పచ్చడి నువ్వు వేసుకుని తిను, నేను హోటల్కి వెళ్ళి తినొస్తా. వెళ్ళండి వెళ్ళండి. ఆ హోటల్ పెనం మీద నీ ఇళ్ళకు బదులు వాడు చెమటంతా తీసేసి పోసేసిస్తాడు. అది తిని బ్రహ్మాండంగా ఉందంట. ఇదిగో కారప్పొడి వేసుకుని తీసుకురాపో. కారప్పొడి తింటే కడుపులో మంట వచ్చింది. తాటిపూడి వెంకటరావు చెప్పాడా? కాదు, మంచి సత్యనారాయణ చెప్పాడు. ఆయనకే కరకట్ట మీద కూర్చొని ఇట్లాంటి వార్తలు బ్రహ్మాండంగా చెబుతాడు. ముగ్గురు బాధలు ఆయనకేం తెలుసు. ఓ లభ్రో తీసుకురాపో. పిల్లోడు ఫీజు కట్టమన్నాను. కట్టాను లేపో. మా ఆయన పల్లె పండుగకి నాకు 5,000 పెట్టి చీర కొంటున్నాను. ఎందుకు రేపే కొంటాలే. మా ఆయన సిరిపులు పడ్డారు. అది ఇలా గొంతెమ్మ కోరికలు తీర్చామనుకో బంగారం అంటారు, లేదనుకో ఈ విధంగా చేస్తారు. అది అల్లుడు బాగున్నావా? నువ్వు వచ్చావు ఇంకేం బాగుంటా. అబ్బో అల్లుడికి చమత్కారం తగ్గలేదే. సర్లే మధ్య కొద్దిగా లేట్ అయిందే. ఏంటది? అదే ఒకసారి 2-3 సార్లు వచ్చి పోయేవాడుగా, కొద్దిగా లేట్ అయితేను. ఏం లేదు, ఊళ్ళో వ్యవసాయ పనులు మొదలైనగా నీళ్లు పెట్టుకుని నాటేసుకుని ఆడిపోయిందిలే. 100 ఎకరాలు 500 ఎకరాలు అంత చేతులు 100 ఎకరాల్లోనే. సర్లే ఎప్పుడు పోతా? ఎక్కడికి? పైకి కాదు మీ ఊరు. 4-5 రోజులు. 4-5 రోజులు 4 రోజులు ఉందాం అనుకున్నాను. ఊళ్ళో పని ఉంది, వెంటనే పోతాలే. ఎక్కడికి? పైకి కాదు, మా ఊరు. మావా ఆ మాట నువ్వు అంటుంటే శంకరాభరణం సినిమాలో సంగీతం విన్నంత హ్యాపీగా ఉంది మావా. అల్లుడు నేనేదో నెల మీటి మీద తిన్నట్టు మాట్లాడుతున్నావే. నీకంత కష్టంగా ఉన్నప్పుడు నేను ఉంటాం ఎందుకు పోతున్నాలే. శత్రుఖండలే మావా. అయినా ఇంటికి వచ్చిన మావకి టిఫిన్ కూడా పెట్టకుండా పంపించామని చెప్పి జనం అనుకోరు. టిఫిన్ చేసిపో. అల్లుడు నీ మాట కరుగ్గాని మనసు ఎన్న పూస కరగబెట్టుకుని నెయ్యమ్మకు డబ్బులు వస్తాయి. అబ్బో అల్లుడు జోకులకి తగ్గలేదే. కూర్చో, టిఫిన్ తెప్పిస్తా. కూర్చో. రాజమా మీ నాన్న వచ్చాడు కానీ టిఫిన్ తీసుకురా. నేను తర్వాత తింటాలే. ఇదిగో మీ నాన్నకి టిఫిన్ లోకి ఆ పచ్చడి వేసుకుని తీసుకురా. అల్లు ఆ పచ్చడి స్పెషల్ చెబుతావు. ఏ పచ్చడి ఉంది ముంబై? అది గోంగూర పచ్చడి మావా. గోంగూర ఏం బాగుంటుంది టిఫిన్ లోకి? అదేంటి మావా, నీకు ఇష్టం బాగా చేయించాను. గోంగూర ఎవరికి అసలు ఆ పేరు చెబుతుంటే నోట్లో నీళ్ళు పడతాయి. వామ్మో తొందర పడతాడు మీ నాన్న. తీసురా. సరే దొంపదాగా ఉసిరి పరిస్థితుల తర్వాత ముందు టిఫిన్ తొందర తీసుకురాపో. తీసుకురాపో మావా. తిరో పచ్చడి ఉంచుకో. అది పచ్చడి ఉంచుకో. ఎలా ఉంది మావా టిఫిన్? అబ్బో నేను పుట్టి బుద్ధిరితో ఎంత రుచిగా పచ్చడి ఎప్పుడు అంత రుచిగా ఉందా? అవునులే, పచ్చళ్ళు అవి కలిసి నీకు అక్కడ వచ్చేట రుచి. అయ్యో పచ్చడితో మా అమ్మ ఏం గెలిపింది? మావా టిఫిన్ చేసేప్పుడు అట్లాంటి మాటలు చెప్పకూడదు కానీ ముందు నువ్వు తిని తర్వాత చూతా. అల్లుడు నువ్వు చెప్పకూడదు, నా మనసు బాగూడదు. చెప్పు అల్లుడు. తప్ప చెప్పు. పురుగులు పచ్చ పురుగులు అయ్యేసి నూరింది రుచి దాని పొందా అమ్మాయి. అయ్యేసు చేస్తారా చేస్తారా చదువుతుంటే ఏందో అనుకున్నా. ఇదన్న మాట సంగతే. అది అమ్మాయి
పురుగులు లేకుండా పచ్చడి నీకేమో చెప్పారా ఆయన కూడా ఎండ రావాలంట తిక్కలోడా మేమంటే గతి లేక వాటితో హోటల్ చేసుకుంటాం ఆ దగ్గర చేసుకుందా వాడికి స్తోపం కూడా కట్టిందంట నీకు కట్టించింది ఇదిగో మన ఇద్దరు అనుకున్నాయని మా నాన్నతో చెప్పాలా మామ ఒక్క రోజుకే నువ్వు ఇలా అయిపోయావంటే ఇన్ని సంవత్సరాలు ఎలా భరించామనుకున్నా నీకు గుర్తులేమో? ఏదో ఒక రోజు కరెంటు పోయింది కాబట్టి అట్లా జరిగింది రోజు జరిగిద్దా అయినా గేదెలు తినే గడ్డిని రసం చేసుకొని తాగితే ఆరోగ్యానికి మంచిదని టీవీలో చూపించట్లా అన్నావుగా? అది. చూడమ్మా నువ్వు చెప్పే రసాలు తాగినందువల్ల మహా అయితే ఇంకా 5 సంవత్సరాలు ఎక్కువ బతుకుతాడేమో మానవుడు. ఎన్నాళ్ళు బతికేవాళ్ళది ముఖ్యం కాదు, బతికినట్టుకాలం ఎట్టా బతికేవాళ్ళది ముఖ్యం. ఈ రసాల వల్ల దేహం పోకుండా ఆగిపోదుగా పడిస్తుంది, చచ్చిపోవాల్సిందేగా. ఏం చెప్పావు మామ? సూపర్ మామ నువ్వు. చూడమ్మా పొద్దున్నే బయటికి పోయిన మొగుడు సాయంత్రానికి ఎన్నో సిరాకులతో ఇంటికి వస్తారు. ఆ వచ్చినోడికి కాలు కట్టుకుని నీళ్ళు ఇచ్చి, తర్వాత కాఫీ ఇచ్చి, తర్వాత ఏ నీళ్ళు పెట్టి ఉన్న దాంట్లో తృప్తిగా వండి పెడితే బయటపడే కట్టమంతా మర్చిపోయి మురిసిపోతారమ్మా. అంతేగాని పురుగులు ఏరకుండా కొత్త నూనె పెడితే మావా ఇలాంటివన్నీ మాకు రోజు ఉండేది. అయినా ఇలాంటి సరదాలు లేకపోతే అసలు సంసారంలో మజా ఉంటుంది మావా. చూడు మావా, ఈ ప్రపంచంలో ఎంతో మంది ఆడవాళ్ళని చూశా, మొగుళ్ళు పీకుతూనే భార్యలను చూశా, కానీ నా ఇల్లు, నా కొడుకు, నా భర్త అనుకునే ఆడదాన్ని నీ కూతురు మాత్రమే చూశా. మావా, నాకు కట్టాలు కానుకలు ఇవ్వలేకపోయినా ఇలాంటి గొప్ప ఆస్తిని నాకు తప్పించావు. నా గుండెల్లో ప్రాణం ఉన్నంత వరకు ఈ ఆస్తిని నా గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తాను మావా. నాకు పెళ్ళైన కొత్తలో సరిగ్గా వంట చేయటం రాదు. నేను వండిన కూరలో బాగోకపోయినా తిని బ్రహ్మాండంగా ఉంది అని మెచ్చుకున్న మంచి మనిషి నా కూతురికి డబ్బున్నవాడు కావాలి, పొలమున్నవాడు కావాలని ఎన్నెన్నో సంబంధాలు తీసుకొచ్చావు. ఆ కొండ మీద ఉన్న కనకదుర్గమ్మ తల్లి నాకు బంగారం లాంటి ఇంతకంటే నాకేం కావాలన్నా? మీ ఇద్దరు సంతోషంగా ఉండాలి, ఇంకా అంతకంటే నాకు ఇంకేం కావాలి. మావా కాసేపు భోంచేసాడు. ఎన్ని పెట్టుకుని కుదిరే పని కాదులే. వాళ్ళతో పోతాడు 2 బత్తాలు ఏడు చేసుకుని పోవాలి. వస్తా. అలాగే అల్లుడు కూతురు తెచ్చుకున్నా కదా, దానికి కాపురం ఎట్టాగుందని మనసులో మూల చిన్న భయం. ఆ భయంతో అప్పుడప్పుడు ఎట్టా వచ్చిపోతూ ఉంటాను. ఎట్టా రావడానికి ఒక కారణం కూడా ఉంది. మా ఊళ్ళో వ్యవసాయ పనులు మొదలుగా కానీ ఎరువులకి ఇత్తనాలకి చేతులు పెట్టి అవి వాడుకోమావా, సాలకపోతే మళ్ళీ పంపిస్తానని చెప్పి నీ పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఇచ్చుకుంటూ వస్తున్నా. నా హరణ పరణ సొంతం కడుపుడు పుట్టిన బిడ్డ కూడా ఇట్లా ఆదరించలేవు. దేవుడిచ్చిన కొడుకులా నీ అల్లుడు సొంతామరుస్తున్నాను కానీ నువ్వు పెట్టే పొలం పోవలుతుంటానికి కాదయ్యా. మనిషి అనేవాడు జీవితంలో ఎంత డబ్బైనా సంపాదించుకోవచ్చేమో, కానీ ఎటువంటి బిడ్డను సంపాదించుకొని చాలా కష్టం. మావా ఇందాక నేను మాటకు నువ్వు బాధపడి ఉంటే నన్ను క్షమించు మావా. నేను నిలిసిమించేది అయ్యా, నువ్వు బంగారాలివి, బంగారాలివి. నేను కూడా బస్ స్టాండ్ మీదకి వెళ్తాను, అక్కడ వదిలిపెట్టి వెళ్తా. రాజమ్మ నేను బస్ స్టాండ్ దగ్గర వదిలిపెట్టాను, వస్తాను. పదమా వెళదాం. హలో మేడం, నన్ను గుర్తుపట్టారా? నేనండి. మీరెవరో నాకు తెలియదు. తెలీదా? సినిమాలో డబుల్ యాక్షన్ ఉంటుంది, బయటకు డబుల్ యాక్షన్ ఉంటుందా? ఏం ఉండదా? మనకేం తెలుసు? ఏమండి, నా పేరు కిరణ్ అండి, మీ క్లాస్ పెట్టి 10th క్లాస్లో లవ్ లెటర్స్ అని. లవ్ లెటర్స్ చదువుకుని యాదవా? ఏమండి, వర్షం వచ్చినప్పుడు మన దగ్గర కిటికీల్లో కొట్టి చేతులు ఎలా పెట్టి ఇలా ఇలా ఆడుకున్నాను, గుర్తొచ్చిందా? నాకేం గుర్తురాలేదు. ఆట నన్ను విసిగించకుండా వెళ్ళండి. అవును, మీ పేరు జానకే కదా? కాదు. కాదా? అలాగే ఉంది. కాకపోతే అప్పటికి ఇప్పుడు కూడా తేడండి. అప్పుడు ఇలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇలా తయారు. ఏమండి, తెలిసిన మనుషులు కనపడినప్పుడు మాట్లాడకపోతే ఉగ్రవాదులతో సమానం అండి. అయినా ఇప్పుడు పిలుపులు కూడా మారిపోయినాయండి. డబ్బులుంటే పిలుపులు, లేకపోతే ఏసడింపులు. అవును, ఇక్కడ నిలబడ్డారండి, బస్సు కోసమా? మీకు చెప్పాలా? కాదండి, బస్సు స్ట్రైక్. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి, నా కార్లో వదిలిపెడతా. ఏమీ అవసరం లేదు. బస్సులో ఎప్పుడు వస్తే నేను అప్పుడే వెళ్తాను.
నన్ను విసిగించకుండా మీరు వెళ్ళండి. ఏమండి నా మొక్కలో కిడ్నాప్ చేసే లక్షలు కనపడుతున్నాయా అంటే ప్రతిదానికి పుల్ల విరుపుగా సమాధానం చెబుతుంటాను. సరే చెప్పాల్సిన విషయం చెప్పాను, తర్వాత మీ ఇష్టం. వస్తాను. కిరణ్, ఐఎమ్ వెరీ సారీ. నువ్వెవరో తెలిసినా తెలియనట్టుగా మాట్లాడు. అది నా పరిస్థితి. ఊహించాను వివిధ కష్టాల్లో వాళ్ళు. అవును, ఏంటి సమస్య? కార్లో ఇంటికి వెళ్తే మాట్లాడుకుందామా? ఓకే, కమా. కూర్చో, మంచినీళ్ళు తీసుకొస్తాను. అలాగే. కిరణ్, ఇదే నా ఇంద్రభవన్. ఇది కూడా లేని వాడు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. దానికి సంతోషపడాలి. ఇదివరకు కూడా ఇలాగే మాట్లాడేవాడు. నువ్వేం మారలేదు. అవును, ఇంటికి నువ్వేం చేస్తున్నావు? రోడ్ల మీద ఇప్పుడు గాలి తిరుగుతున్నాడు. అదే కారు నడిచేది రోడ్డు మీద కదా, అందుకే నా మాట అన్నాలే. స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే మాట్లాడేవాడు. నీతో మాట్లాడుతుంటే అసలు టైం కూడా తెలిసేది కాదనుకో. చాలా థ్యాంక్స్. 10th క్లాస్ వరకు ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఇంటర్లో విడిపోయాం. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుండగా నాన్న చనిపోయాడు. అర్థంతరంగా చదువు అయిపోయింది. నా ట్రైనింగ్ వచ్చి కదా బ్యాంకులో లోన్ తీసుకుని కారు కొనుక్కున్నాను. కిస్తీలు మొత్తం పూర్తయిపోయి ఓన్ కార్ అయిపోయింది. ఆ తర్వాత పెళ్లి పిల్లడంతా రొటీన్ లైఫ్ అండి. అప్పుడప్పుడు మన ఫ్రెండ్స్ కలుస్తుంటారు. చాలా సంవత్సరాలతో కలిసింది నువ్వు. ఎనీహో ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్ను కలుసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి నీ పరిస్థితి? ఏముంది, 10th చదువుకునేప్పుడు నువ్వు నన్ను ప్రేమించు, కానీ నేను నిన్ను ప్రేమించలేదు. ప్రేమ గుడ్డిది అంటారు. ప్రేమ గుడ్డిది అవునో కాదో నాకు తెలియదు, కానీ నా జీవితంలో మాత్రం నాకు బాధనే మిగిల్చింది. ఇంటర్ చదువుతూ ఉండగా ఓ చిత్రకారుడితో పరిచయం ఏర్పడింది. అతను బొమ్మలు చాలా బాగా గీసేవాడు. అతని బొమ్మలకి వాటిని చూస్తూ ఉంటే మనసులో ఏదో తెలియని ఆనందం. కాకపోతే అతను చదువుకోలేదు, పైగా అనాథ. ఒక చదువు లేని వాడిని అనాథని పెళ్లి చేసుకుంటానంటే అమ్మ నాన్న అంగీకరించారు. అందుకే హైదరాబాద్ వచ్చేసి పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత చాలాసార్లు ఇంటికి ఫోన్ చేయడానికి ట్రై చేశాను, కానీ ఎవరి ఫోన్ లిఫ్ట్ చేసేవాడు కాదు. ఒకరోజు మాత్రం నాన్న ఫోన్ లిఫ్ట్ చేసి, ఇంకెప్పుడు నువ్వు మాకు ఫోన్ చేయొద్దు, ఎందుకంటే మా అమ్మాయి చచ్చిపోయింది, పెళ్ళం కూడా పెట్టేశాము అన్నాడు. అంత మాట అన్నాడా? ఊరుకో జానకి, ఊరుకో. అందుకే అప్పటి నుంచి సొంత ఊరు వెళ్ళే ప్రయత్నం కూడా చేయలేదు. ఇందాక నువ్వు కనిపించినప్పుడు నువ్వెవరో తెలీదు అని మాట్లాడడానికి కారణం అది. ఏమీ అనుకోకు. అర్థం చేసుకోగలను. అవును, అంత పెద్ద చిత్రకారుడు భార్య కదా, నీ కష్టాలేంటి? అప్పుడే మా జీవితం యూటర్న్ తీసుకుంది. అతని చిత్రాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండేది. జూబ్లీ హిల్స్లో పెద్ద బంగ్లా అద్దెకు తీసుకుని ఉండేది. పాపని కూడా మంచి స్కూల్లో చదివిస్తూ ఉన్నాను. నా భర్తకు ఆ దేవుడిచ్చిన వరమో శాపమో నాకు తెలియదు, కానీ ఆయనకి మాటలు రావు. మూగవాడు. మూగవాడా? ఇంత గత్తవి మూగవాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? నా భర్త మూగవాడైనా ప్రేమించడం తెలుసు, ప్రేమను పంచడం తెలుసు, లేదు అన్న వాళ్ళకి సహాయం చేయడం తెలుసు. కానీ విధి చాలా విచిత్రమైంది కిరణ్. మా మీద సీతకన్ను వేసింది. ఒకరోజు షాపింగ్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా రోడ్డు దాటుతున్న ఆయన్ని లారీ గుద్దేసింది. ఆ యాక్సిడెంట్లో ఆయన బలమైన గాయమైంది. బొమ్మలు గుస చేయి కూడా పని చేయడం మానేసింది. అప్పటి నుంచి అదిగో అలా జీవచ్చ వల్ల మంచాన పడే ఉన్నారు. కూల్ జానకి, పెట్టే చేతిని ఆ భగవంతుడు కూడా పట్టుకుంటాడు. అవును కిరణ్, ఎక్కడో జూబ్లీ హిల్స్ లో పెద్ద బంగ్లాలో ఉంటున్న మమ్మల్ని ఈ మురికి వాడలోకి తెచ్చి పడేసింది కూడా ఆ పరమాత్ముడే కిరణ్. కన్నీటితో కష్టాలు తీరు, మళ్ళీ మంచి రోజులు వస్తాయని విరుచోటమే. కళ్ళలు కనే కళ్ళకి అన్ని పగుళ్ళు. నా కళ్ళలన్నింటినీ గుట్టలుగా పేర్చుకున్నాను. అవన్నీ మంచి ముక్కల్లా కరిగిపోయాయి. ఇంకా కళ్ళలు కనే ఓపు కూడా నాకు లేదు కిరణ్. చూడు జానకి, బంగారం మంచితో కాదో తెలుసుకోవాలంటే నిప్పుల్లో వేయాలి. అలాగే భార్య మంచితో కాదో తెలుసుకోవాలంటే భర్త కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించిందో తెలుసుకోవాలి. భర్త కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనకి అండగా దండగా నిలబడి స్ఫూర్తిని ధైర్యాన్ని ఇచ్చే భార్య లక్ష్మీదేవితో సమానం. నీ
ధైర్యాన్ని స్ఫూర్తిని పొందిన నీ భర్తని ఒకసారి చూడొచ్చా? బాధికులుగా ఉంది. అవును, ట్రీట్మెంట్ ఇప్పించట్లేదా? చిన్న సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాను. ఆ వచ్చే డబ్బులు ఇంటి అద్దెకి ఇంటి అవసరాలకి సరిపోతాయి. బాబుని కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తున్నాను. ఏమన్నా డబ్బులు మిగిలితే మందులు తీసుకొచ్చి వాడుతూ ఉంటాడు. కానీ ట్రీట్మెంట్ ఇప్పిస్తే తగ్గుతుంది అని డాక్టర్లు చెప్పారు. దానికి 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది అన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు లేదా? ఆధార్ కార్డు తప్ప ఏ కార్డు లేదు దానికి. తెలిసిన వాళ్ళని అందరినీ అడిగాను, ఎవరు చోటు పెట్టలేదు. దీనికంటే ముందు ఒక బట్టల కొట్లో పనిచేసేదాన్ని. ఆ ఓనర్ని సహాయం అడిగాను. అతను సంవత్సరం పాటు అతనితో ఉంది. అతని కోరిక తీరిస్తే 25 లక్షలు ఇస్తాను అన్నాడు. అవసరం కోసం అమ్ముడు పోవడం ఇష్టం లేక ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. కానీ నన్ను నమ్ముకున్న నా భర్తను, నా బిడ్డని అనాథలు చేయడం ఇష్టం లేక ఆ ఆలోచన విరమించుకున్నాను. కానీ నాది ఒకే ఒక్క కోరిక, ఎప్పటికైనా ఆయన్ని మళ్ళీ మామూలు మనిషిని చేయాలి. ఈ ప్రపంచానికి ఆయన టాలెంట్ని పరిచయం చేయాలి. ఈ ప్రయాణంలో ఆ భగవంతుడు నాకు తోడుగా ఉండి గెలిపిస్తాడో ఓడిస్తాడో నాకే తెలియడం లేదు. సృష్టికి మూలం ప్రేమ. ఆ ప్రేమను గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తున్నావు. ప్రయత్నించు. గెలిచేదాకా, ఓటమి పారిపోయేదాకా ప్రయత్నించు. నువ్వు తప్పకుండా గెలుస్తావు జానకి, నువ్వు తప్పకుండా గెలుస్తావు. వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం జానకి. ఈ డబ్బుంచు. వద్దు కిరణ్. ఏ, నా దగ్గర తీసుకోవటం ఇష్టం లేదా? సానుభూతికి కూడా ఓ హద్దు ఉంటుంది. అది కాకుండా ఇలా పరాయి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నానని తెలిస్తే నా భర్త బాధపడతారు. సానుభూతి కోసం కాదు, మన ఇద్దరి మధ్య ఉన్న స్నేహం కోసం. ప్లీజ్ కాదను. చూడు జానకి, చేతికి దెబ్బ తగిలితే కన్ను కన్నీరు కారుస్తుంది. మళ్ళా ఆ కన్నిటిని ఈ చెయ్యే తుడుస్తుంది. అదే జీవితం. వెళ్ళొస్తాను. పెట్టాయా? కొంచెం కొంచెం కొద్దిగా 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 పక్కన పెట్టు. అక్కడ కాదు. అరే అక్కడ కాదయ్యా. అరే ఇది తీసురా, ఇది ఎక్కడ పెట్టు. అది అలా తీసుకురా, అలా తీసుకురా. చూడు. సరే సరే సర్లే, సర్దుకుంటా. ఇదిగో బాబు, డబ్బులు తీసుకెళ్ళి. ఓకే. ఒక బియ్యం బస్తా, పాపకి పుస్తకాలు, మీ ఆయనకి మందులు, నీ కుట్టు మిషన్ తీసుకొచ్చాను. ఏమిటి కిరణ్ ఇదంతా? అవును, టైలరింగ్ వచ్చాను కదా, ఖాళీ టైంలో జాకెట్ కుట్టుకుంటే డబ్బులు వస్తాయని చెప్పి ఏర్పాటు చేశాను. అయితే మాత్రం నీదేమన్నా జమీందార్ ఫ్యామిలీనా? కారు నడుపుకుంటా కానీ కుటుంబాన్ని పోషించుకోలేవు. ఇప్పుడు ఈ బట్టలు అవసరమా అని? నువ్వు పెట్టుకున్న ఆ బట్టల కంటే నా బట్టలు చాలా చిన్నది. ఊరుకో కిరణ్. మొన్న కూడా అయితే పాప స్కూల్ ఏదో ఎక్స్కర్షన్కి వెళ్ళాలి, 2000 కావాలంటే నేను దానికి ఏదో సర్ది చెప్పుకుంటున్నాను. నాకు తెలియకుండా స్కూల్కి వెళ్ళి కట్టేసి వచ్చాను. ఏంటి ఇదంతా? అందరూ వెళ్తుంటే చూస్తే ఎలా వరకు ఉంటుంది, మనసు బాధపడుతుంది కదా, అందుకలా చేశానులే. ఏంటో కిరణ్, మనిషి మనిషిగా బ్రతకడం మర్చిపోతున్న ఈ రోజుల్లో మన ఇద్దరి మధ్య ఉన్న స్నేహం కోసం, నా కుటుంబాన్ని నిలబెట్టడానికి నువ్వు పడుతున్న తాపత్రయానికి 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి అనిపిస్తుంది. భయపెట్టే శత్రువులు 100 మంది ఉన్నా సరే, ధైర్యాన్ని ఇచ్చే మిత్రుడు ఒక్కడుంటే చాలు, ఈ జీవితాన్ని గెలవచ్చు అన్నంత ధైర్యాన్ని ఇస్తున్నావు. చూడు జానకి, మనిషికి మానవత్వం ఉండాలి కానీ మనీతత్వం ఉండకూడదు. ఏంటో ఒక్కొక్కసారి పెద్ద పెద్ద ఫిలాసఫర్లు, డాక్టరేట్ చేసిన వాళ్ళు, తపస్సు చేసిన ఋషులు మాట్లాడినట్టుగా మాట్లాడతాం. నాతో చదువుకున్న కిరణేనా ఈ కిరణ్ అనిపిస్తుంది. హలో, అవునండి, అలాగే ఇప్పుడేనా? ఓకే, వస్తాను. ఓకే, అలాగే. జానకి, నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళొస్తాను. అలాగే. ఉంటాను. జానకి, ఒక్క నిమిషం. నేను వెళ్ళిన తర్వాత ఈ కవర్ తెచ్చి చూడు, నీకే అర్థమవుతుంది. బాయ్. ₹10,00,000 చెక్క.
జానకి, నీకు నా అభినందనలు. ఎన్నో కష్టాలతో జీవితాన్ని నెట్టుకొస్తున్నావు. అందుకే నా ఈ చిరుసాలు. నువ్వు ఆలోచిస్తావని తెలుసు, కానీ ఆ ఆలోచనని పక్కన పెట్టి ముందు నీ భర్తను నిలబెట్టు, ఆ తర్వాత నువ్వు నిలబడు, ఆ తర్వాత కుటుంబాన్ని నిలబెట్టు. నేను చేసిన ఈ చిన్న సాయం మనిద్దరికీ తప్ప మూడో వ్యక్తికి తెలియాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. అర్థం చేసుకుంటాం అనుకుంటున్నాను. ఇట్లు మీ స్నేహితుడు కిరణ్. అడగనిదే అమ్మైనా అన్నము పెట్టెను, అడగనిదే దేవుడైనా వరమీవడు, అడగకుండనే సాయం అందించిన ఇతగాడు ఎవరు? దేవుడా, అమ్మయా కాదు ఇతగాడు నా స్నేహితుడు. స్నేహమా నీకిదే ముందనం. రాజమ్మా, ఆ, ఏంటి బయటికి వెళ్ళాలి, భోజనం పెట్టు. వండలేదు. అదేంటి ఇంత టైం అయింది, ఎందుకు కొట్టలేదు? ఇంట్లో బియ్యం లేవు, వండలేదు. నిన్నగా 1000 రూపాయలు ఇచ్చింది. ఇచ్చావులే 1000 రూపాయలు. హైదరాబాద్ పోయి 15 రోజుల వరకు రాలేదు. అప్పుడు పిల్లోడికి జ్వరం వచ్చింది. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే 500 అయినాయి. ఆ డబ్బులు ఇప్పుడు కట్టి మిగతా డబ్బులు డోక్రా కట్టాను. డోక్రాకి అంత తొందరగా వచ్చింది? మన వాళ్ళు ఇంకొకరి ఎందుకు పెద్దపడాలి? 2 నెలల నుంచి కట్టట్లేదు, అందుకే కట్టాను. ఇచ్చిన డబ్బుని ఎలా వాడుకోవాలో తెలియని మనుషులు. మరే నువ్వు లక్షలు తీసుకొచ్చి నా దోసెట్లో పోతుంటే అవి ఎట్ట ఖర్చు పెట్టుకోవాలో నాకు తెలియట్లేదు. పిల్లాడు ఫీజు కట్టమని అన్నారని చెప్పి ఇప్పుడు వరకు కట్టావా? నేను కడతానని చెప్పానుగా. రేపు అని ఇప్పుడు వరకు తీసుకొచ్చావు. అసలు ఇంట్లో ఉన్న మనుషులు సరిగ్గా అన్నం తిని ఎన్ని రోజులు అవుతుందో తెలుసా? 4 నెలలు పైన అవుతుంది. ఒకప్పుడు మేము అడగకుండానే అన్నీ తీసుకొచ్చి ఇచ్చావు. ఇప్పుడు నోరు తెరిచి అడుగుతున్నా ఏమీ తీసుకురావట్లేదు. అసలు ఏం జరుగుతుంది? చెప్పిన అర్థం కాదులే. అంత అర్థం కాని సమస్య ఉంది. నేను నీ భార్య, తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది. చూడు రాజమ్మా, అన్ని విషయాలు నేను చెప్పలేను, కానీ ఒకటి మాత్రం చెప్పగలను. నేను బ్రతికున్నంత వరకు నిన్ను బాబుని బ్రహ్మాండంగా చూసుకుంటాను. ఇప్పుడు అంతవరకు మాత్రమే నేను చెప్పగలను. చెప్పలేను అంటున్నావంటే ఏదో దాక్కున్నవారేగా. అదేందో నాకు ఇప్పుడే తెలియాలా? మన పెళ్ళైన ఇన్ని సంవత్సరాలలో ఈ ఇంట్లో ఏ రోజైనా అన్నం వండలేని పరిస్థితి వచ్చిందా? కానీ ఇప్పుడు వచ్చింది. ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాను. అదంతా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. దీనికి కూడా సమాధానం చెప్పు. చూడు రాజమ్మా, అవసరమైనప్పుడు అన్ని విషయాలు నేను చెప్తాను కదా. ఎప్పుడు వచ్చింది ఈ అవసరం? నేను చచ్చినప్పుడా? 2-3 నెలల నుంచి నీలో ఏదో మార్పు కనపడుతుంది. సరిగ్గా బాడికి వెళ్తలేదు, సరిగ్గా ఇంటికి రావట్లేదు, వారం రోజుల నుంచి కారు వాడు కనబడతలేదు. అసలు ఏం జరుగుతుంది? అన్ని విషయాలు నీకు చెప్పారా? ఏ రోసం పొడుచుకొచ్చిందా? కట్టుకున్న పెళ్ళానికి కొడుక్కి కూడి పెడతాం చాలు కాదు, కానీ ఈ రోసానికి ఎంత కన్న కూతురు అడుగు కొడుతుంటే చూసి అదృష్టం కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. ఆ అదృష్టాన్ని నాకు కల్పించేందుకు చాలా సంతోషంగా ఉంది. కనకదుర్గమ్మ తల్లి నాకు బంగారం లాంటి మొగుడినిచ్చిందని ఆయాల సంతోషపడ్డా. నాకు దియ్యాలంటి మొగుడినిచ్చిందని ఇయ్యాలి ఏడుతున్నా. చూడమ్మా, కట్టుకున్నాడు దేవుడైనా దయ్యమైనా భార్య భరించాల్సిందే. ఎందుకంటే ఒకప్పుడు భరించేవాడు భర్త అన్నారు, మరిప్పుడు భరించేది భార్య అంటున్నారు. ఎందుకో తెలుసా? ఎట్లాంటి వాళ్ళు ఉండబట్టే. విషయం తెలుసుకొని మాట్లాడమా? అన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడుతున్నా. ఏం తెలుసా? ఒకప్పుడు కట్టుకునే దాన్ని కన్న కొడుకుని గుండెల్లో పెట్టుకుని చూస్తున్నాం. వాళ్ళు ఇప్పుడు
గాలి కొద్ది చూసిన సంగతి తెలుసు. వాళ్ళేం గాలి కొదలేదు. నేను బ్రతికున్నంత వరకు వాళ్ళిద్దరిని బ్రహ్మాండంగా చూసుకునే బాధ్యత నాకుంది. గాలి కొదలేదు. వదిలేదా? వదిలేదా? పెళ్ళైన తర్వాత దాని మీద ఇప్పుడు చెయ్యొచ్చావా? గాలి ఇప్పుడు ఎత్తావు. ఒకప్పుడు ఇంట్లోకి సరుకులు అడగకుండా తెచ్చి పడేసేవాడి. మరి ఇప్పుడు ఇంట్లో సరుకులే లేని పరిస్థితి. ఏనాడైనా నీ కొడుకు ఫీజు కట్టవలసి పోయిందా? మరి ఇప్పుడు ఫీజే కట్టలేకపోతున్నావు. ఇదంతా బాధ్యతగా చూసుకోవడం చెప్పు. కొన్ని కారణాల వల్ల పరిస్థితి ఏర్పడింది. ఏందా కారణాలు? మాట్లాడవే. నాకు కూడా చెప్పలేని కారణాలా? ఆడు చెప్పలేడమ్మా, నేను చెబుతాను. కొన్ని విషయాలు తెలుసుకుంటే మంచిది, మరి కొన్ని విషయాలు తెలుసుకోకుండా ఉంటేనే మంచిది. కానీ కన్న కూతురికి వచ్చిన ఆపద గురించి చెప్పుకోకపోతే నేను తప్పుడు మనిషి అవుతానమ్మా, తప్పుడు మనిషిని అవుతాను. ఏంది నాన్న నువ్వు మాట్లాడేది? నా కాపదా ఏం చేశాడు ఈ మనిషి? నీ మొగుడు హైదరాబాద్ లో ఒక అమ్మాయితో చెబుతున్నాడు. దీనంతటి కారణం అదే. కాస్త నోరు పెట్టుకుని మాట్లాడమా. మరి వీళ్ళందరూ నోరు చెప్పు. లేదు నాన్న, లేదు. నువ్వేదో పొరపాటు పడి ఉంటావు. ఆయన అట్టంటే మనిషి కాదు. ఓసే పిచ్చి మొగవా, నువ్వు ఇంట్లోంచి బయటికి రావు. 10 మందిలో కలవు కాబట్టి నీకేం అర్థం కావట్లా. ఊరందరికీ తెలిసిందే పిచ్చి. నీకు తెలిసింది ఊరు మొత్తం తెలిసిన నిజం కాదు. నిజం కాకపోతే కారు ఇల్లు తాగడి పెట్టి 10 లక్షలు ఏం చేసావు చెప్పు. నా ఇల్లు, నా కారు, నా ఇష్టం. అడగడానికి ఆయన సంగతి పక్కన పెట్టు. నీ చేత తాళి కట్టించుకున్న భార్యగా అడుగుతున్నాను, అసలు ఏం జరుగుతుంది? రాజమ్మ, అన్ని విషయాల తర్వాత చెప్తానన్నాను కదా. ఇక్కడ మొత్తం మునిగిపోయిందయ్యా. ఏమని చెబుతావు? ఎప్పుడు చెబుతావు? రాజమ్మ, వాళ్ళందరూ చెప్పేది అబద్ధం. ఆ అమ్మాయికి నాకు ఏ విధమైన సంబంధం లేదు. పెళ్ళైన ఎన్ని సంవత్సరాలయ్యా, నాకు ఇది కావాలయ్యా అని నోరు తెరిసి ఏ రోజు నిన్ను అడగలేదు. నీకు నచ్చినట్టు మెచ్చినట్టు నడుచుకున్నాను. నా మొగుడు బంగారం, నా మొగుడు బంగారం, నా మొగుడు బంగారం అని ఇల్లు తిరిగి చెప్పుకున్నాను. కానీ ఇప్పుడు చెబుతున్నాను, నువ్వు బంగారాన్ని కాదు, 70 రూపాయలే. 70 రూపాయలే, 70 రూపాయలే. నువ్వే సర్వతోని నమ్మిన పిచ్చిదాన్ని అన్యాయం చేశావు. నిష్ఠదరిద్రుడా! ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకునేవాడు పేదవాడు, ఆత్మాభిమానాన్ని మంట కలిపేవాడు దరిద్రుడు. కష్టపడి పనిచేసి తన భార్య బిడ్డలను పోషించుకునేవాడు పేదవాడు. ఏ పని చేయకుండా మోసం చేసో దొంగతనం చేసో తన భార్య బిడ్డలను పోషించుకునేవాడు దరిద్రుడు. నేను పేదవాడినే కానీ దరిద్రుడి కాదు మామా, దరిద్రుడి కాదు మామా. రాజమ్మా, మీ నాన్న నమ్మకపోయినా, ఈ ఊరు మొత్తం నమ్మకపోయినా, నువ్వొక్కదానివి నమ్మితే నాకదే చాలు. నువ్వు కూడా నమ్మలేదంటే ఇక నేను బ్రతికున్న చచ్చిన వాడితో సమానం. చచ్చిన వాడితో సమానం. చచ్చిన వాడితో. రమేష్, డాక్టర్ ఇంకో 3 నెలలు రెస్ట్ తీసుకుంటే మంచిది అన్నారు కదా. నిలబడితే స్ట్రెయిన్ అవుతావు అన్నారు కదా. కూర్చుని బొమ్మలు గీస్తాను అంటారు, అది కూడా స్ట్రెయిన్ అవడమే కదా. ఏమీ లేదు, మళ్ళీ ఏమన్నా ఇబ్బంది పడతామేమో అని భయం. నువ్వు బాగానే ఉన్నావు, కానీ నాకే ఏదో భయం. ఇప్పటికే ఒకసారి దెబ్బతిన్నా, మళ్ళీ దెబ్బతింటే కోలుకోవడం కష్టం అని. అవును,
ఆ దేవుడి దయ వల్లే, స్నేహమా ఆ దేవుడి దయ వల్లే. సరే, ఇంట్లో కూర్చొని బొమ్మలు గీసుకోమంటే క్రియేషన్ కోసం అని బయటికి వెళ్తున్నాను. జాగ్రత్త. పాప స్కూల్కి వెళ్ళింది. నాకు ఇవాళ ఆఫ్ కదా, మందులు వేసుకోవడం మర్చిపో. ఎవరండి మీరు? నా పేరు సూరయ్య. అలాగా, కూర్చోండి, మంచినీళ్ళు తెస్తా. వద్దు, ఏమన్నా పని మీద వచ్చారా? నిన్ను చూసిపోదామని వచ్చాను. బాగానే ఉన్నావు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇక్కడికి వచ్చినాక నాకు అర్థం కాల, ఇక్కడికి వచ్చినాక బాగా అర్థమైంది. ఏమర్థమైంది? ఏ మనిషి అయినా పూలు అంటే ఇష్టపడతాడు, పచ్చని పైర్లు అంటే ఇష్టపడతాడు, ట్యాంకు బడి మీద బుద్ధుడి గిరవ అంటే ఇష్టపడతాడు, చార్మ్ అంటే ఇష్టపడతాడు. ఎందుకు? అవన్నీ అందంగా ఉంటాయి కాబట్టి. నువ్వు వాటిలాగా బాగా అందంగా ఉన్నావు. వయసుకి తగ్గ మాటలు మాట్లాడితే మర్యాదగా ఉంటుంది. ఓయబో, పాపం వచ్చిందా? పైరుకి తెగులు పడితే ఏ మందో మాకో వేసి బాగు చేసుకుంటాం. కానీ మనిషికి అప్పుడప్పుడు రెమ్మ తెగులు వచ్చింది. ఆ రెమ్మ తెగులుకి ఎలాంటి మందు మాకు లేవు. ఆ రెమ్మ తెగులు తగ్గాలంటే నీలాంటి వాళ్ళ దగ్గరికి రావాలా? చూడండి, వయసులో పెద్దవారని మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. రిమ్మ తగులేంటి, రావడం ఏంటి? ఏదైనా ఉంటే తిన్నగా మాట్లాడండి. నీ వల్ల ఒక కాపురం కూలిపోతుంది. ఎవరి కాపురం? నా కూతురు కాపురం. కూతురికి నాకు ఏంటయ్యా నా సంబంధం? కూతురికి నీకు ఎలాంటి సంబంధం లేదు. దాని మొగుడికి నీకు సంబంధం. ఎవరయ్యా ఆవిడ భర్త? కిరణ్. కిరణ్. నీ మాయ మాటలతో నీ అందంతో వల్ల చేసుకుని ఆడి కాపులో నిప్పులు కొమ్మరిచ్చావు. అయ్యో, మీరు పొరపాటు పడుతున్నారండి. పొద్దున్నే బాడుకు పోయి సాయంత్రానికి వచ్చిన డబ్బులతో పిల్లలతో హాయిగా కాలక్షేపం చేస్తున్న ఆడి కాపురంలో నిప్పులు కొమ్మరిచ్చావు. అయ్యో, మీరు అనుకున్నట్టుగా మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఏ సంబంధం లేకపోతే కారు మిల్లు తాగడం డబ్బులు నీకే ఎందుకు ఇచ్చాడు? అదే ఏం ఆలోచిస్తున్నావు? ఇచ్చాడా లేదా? ఇచ్చిన మాట వాస్తవం. ఏ సంబంధం లేకపోతే నీకే ఎందుకు ఇస్తాడు? తప్పించిన మాట వాస్తవమేనండి. కానీ మీరు అనుకుంటున్నట్టుగా మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. మేమిద్దరం మంచి స్నేహితులు. నేను ఒక ఆపదలో ఉన్నానని తెలిసి నాకు ఆ డబ్బు సహాయం చేశాడు. తను ఆ డబ్బు ఎలా తీసుకొచ్చాడో నిజంగా నాకు తెలియదు. తెలుసుంటే అందులో ఒక్క రూపాయి కూడా నేను ముట్టుకుని ఉండేదాన్ని కాదు. అయినా ఒక ఆడ మగ కలిసి ఉంటే ఏదో అనుకునే వ్యవస్థలో బ్రతుకుతున్నాం. ఇది ఈనాటి సమస్య కాదు, అనాదిగా ఆడది అనుభవిస్తున్న చిత్రవధ. ఏడాది పాటు లంకలో ఉన్న సీతమ్మ తల్లిని దేవుడైన శ్రీరామచంద్రుడు కూడా అగ్ని ప్రవేశం చేయించి శీల పరీక్ష పెట్టి కానీ అంగీకరించలేదు. అలా అగ్ని పరీక్షకు నిలబడ్డానికి నేను ఆనాటి జానకిని కాదండి. కష్టాల్లో పుట్టి కష్టాల్లో పెరిగి కష్టాల్ని అనుభవించి కష్టాల్లోనే బ్రతుకుతున్న ఈనాటి జానకి. దయచేసి నన్ను నమ్మండి, నన్ను నమ్మండి. నేను నమ్మితే ఎంత, నమ్మకపోతే డబ్బులు పోయినందుకు బాధ లేదు, పరువు పోయినందుకు బాధ లేదు. అవతల ఒక మనిషే కళ్ళయ్యాడు. ఈ సంగతి తెలిసి నేను నా కూతురు అల్లుడిని నిలదీసి అడిగితే ఇంట్లో నుంచి బయటపోయి 2 నెలలు అవుతుంది. ఇంతవరకు ఇంటికి రాలేదు. 2 నెలలు అవుతుందా? 2 నెలల నుంచి ఫోన్ చేస్తుంటే కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక్కడికి కూడా రాలేదండి. ఏంది? ఇక్కడ కూడా రాలేదా? ఏంది నాటకం? నాటకం కాదండి, నేను చెప్తున్నది నిజం. ఇప్పటికే నా కూతురు జీవితం ఎంత నాశనం కావాలో అంత నాశనం అయిపోయి ఆడొత్తాడని 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. దాని ఆశల మీద నిమిషాలకమ్మా. అయ్యో, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నేను చెప్తున్నది నిజమండి. కావాలంటే మీరు వెళ్ళి నా ఇల్లు అంతా వెతుక్కోండి. ఆడెక్కడున్నాడో నీకు మాత్రమే తెలుసు. చూడమ్మా, మనిషి కాపలా పెట్టొచ్చు, మనసు కాపలా పెట్టలేదు. ఆడి మనసు ఇప్పటికీ నీ చుట్టూతానే తిరుగుతున్న సంగతి నాకు తెలుసు. మా ఊర్లో నాకు ఎకరం పొలం ఉంది. అది అమ్మితే 20 లక్షల రూపాయలు వస్తాయి. దాన్ని నీ పేరు మీద రాసిస్తాను. అది తీసుకొని నా అల్లుడిని నాకు పంపించమ్మా. నా కూతురు కాపురాన్ని నిలబెట్టు. చిన్నదాని పోయినా నీ మీరు అనుకుంటున్న
పిల్లవాడిని నేను. 7th లో స్కూల్ ఫస్ట్, 10th లో డిస్ట్రిక్ట్ ఫస్ట్, ఇంటర్లో కాలేజ్ ఫస్ట్, ఎన్నిట్లో ఫస్ట్ వచ్చింది నేను. జీవితంలో కష్టాల్లో కూడా ఫస్ట్ ఉంటానని అస్సలు ఊహించలేదండి. నా జీవితం ఎట్టు పోతుందో కూడా నాకే తెలియడం లేదు. దయచేసి నన్ను నమ్మండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఎవరు? నా పేరు జానకి. ఏ జానకి? అదే హైదరాబాద్. ఓహో, నువ్వేనా నా మొగుడిని వల్ల వేసుకుంది? నేను చెప్పేది కొంచెం వినండి. ఇక్కడ మొత్తం మునిగిపోయిన తర్వాత నువ్వు చెప్పేది ఏంది, నేను వినేది? ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. పెళ్ళైన మగాడిని నీ చుట్టూ తిప్పుకుంటే ఇలానే జరిగింది. ఊహించలేదంట, ఊహించలేదు. చూడండి, నేనేం చెప్పినా వినే పరిస్థితుల్లో మీరు లేరు. మీ చేత మంచిదాన్ని అని సర్టిఫికెట్ ఇప్పించుకోవడానికి నేను రాలేదు. మరి ఎందుకు వచ్చావు? నేను ఎట్టా ఏడుతున్నానా అని చూసిపోతానికి వచ్చావా? కిరణ్ 2 నెలల నుంచి ఇంటికి రావడం లేదో తెలుసు. దాని గురించి మాట్లాడదామని మాత్రమే వచ్చాను. వద్దస్తమాను హైదరాబాదు హైదరాబాదు అంటుంటే వాడికి పోతున్నాడేమో అనుకున్నాను. ఈ నంగరాజు కోసమని నాకేం తెలుసు? చూడండి, మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మీ చేతి ఇలా మాట్లాడిస్తున్నాయని నేను అర్థం చేసుకోగలను. కానీ నిజం తెలిస్తే మీరు ఇలా మాట్లాడు. ఏంది నిజం? అంటే నేను అబద్ధం చదువుతున్నానా? ఆయన నీ ఇంటికి రావటం అబద్ధమా? ఆయన నిన్ను ప్రేమించింది అబద్ధమా? ఆయన నీకు డబ్బిచ్చింది అబద్ధమా? ఆయన నువ్వు దాచిపెట్టింది అబద్ధమా? నీ భర్త నేను దాచిపెట్టడం. నువ్వు దాచిపెట్టకపోతే ఇంకెవరు దాచిపెడతారు? మీ ఇద్దరు ప్రేమించుకున్నట్టయితే అప్పుడే పెళ్లి చేసుకోవాల్సింది. మధ్యలో నా గుర్తెత్తు కూర్చారు. నా కుటుంబానికి శనిలో దాపరించావు. నా జీవితాన్ని పాతాళానికి తొక్కేశావు. చూడమ్మా, కిరణ్ 2 నెలల నుంచి మా ఇంటి వైపు కూడా రావడం లేదు అని చెప్పడానికి మాత్రమే వచ్చాను. ఇంటికి కూడా రావట్లేదంటే ఆయన స్నేహమైపోయాడు. ఉన్నాడా? లేదు లేదు, నా మొగుడిని నువ్వే చంపేశావు. నా మొగుడిని నువ్వే చంపేశావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకో, పిచ్చి పిచ్చిగా మాట్లాడకో. నీ మొగుడిని నేను చంపడం ఏంటి? నీ మొగుడిని నేను చంపడం ఏంటి? కిరణ్ నీకు తాళి కట్టిన భర్త మాత్రమే. కానీ నాకు నా కుటుంబాన్ని నిలబెట్టిన దేవుడమ్మా. దేవుణ్ణి ఎవరైనా చంపుకుంటారా? దేవుణ్ణి ఎవరైనా చంపుకుంటారా? కిరణ్ నన్ను ప్రేమించిన మాట వాస్తవం. కానీ నేను కిరణ్ని ప్రేమించలేదు. ఆ మాట నేను అతనికే చెప్పాను. అనుకోని పరిస్థితుల్లో కిరణ్ నన్ను హైదరాబాద్లో కలిశాడు. నా కుటుంబ విషయాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. నేను ఒక పెద్ద ఆపదలో ఉన్నానని తెలిసి నాకు డబ్బు సహాయం చేశాడు. అతను ఆ డబ్బు ఎలా తీసుకొచ్చాడో నిజంగా నాకు తెలీదు. తెలుసుంటే అందులో ₹1 కూడా నేను ముట్టుకుని ఉండేదాన్ని కాదు. అతను చేసిన సహాయం నాకు అతనికి తప్ప ఎవరికి తెలియకూడదని నా దగ్గర మాట తీసుకున్నాడు. అందుకే ఈ రోజు కూడా ఈ విషయాలేవి నా భర్తకు కూడా నేను చెప్పలేదు. కానీ ఈ రోజు నీకు చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చూడమ్మా, బావిలో నీళ్ళున్నప్పుడే కప్పలన్నీ వచ్చి చేరతాయి. మన దగ్గర డబ్బు ఉంటేనే బంధువులందరూ మనతో ఉంటారు. కానీ మన దగ్గర ఏ ఉన్నా లేకపోయినా మనకి తోడుగా నిలబడి ధైర్యాన్ని ఇచ్చేది ఒక స్నేహితుడు మాత్రమే. అలాంటి గొప్ప స్నేహితుడమ్మా నాకు. అలాంటి గొప్ప స్నేహితుడు. చూడమ్మా, సాయం అందించిన చేతినే పక్క మీదకి లాక్కునేంత దౌర్భాగ్యురాలి కాను.
చూడు, నీ భర్తను ఎలాగైనా వెతికి నీకు తీసుకొచ్చి అప్పచెప్తాను. అది నా బాధ్యత. తీసుకొస్తా. ఒక్క నిమిషం. మొన్న పేరెంటానికి వెళ్తే వాళ్ళకి పెట్టాను. ఇంటికి వచ్చిన తోపుట్టుని పొట్టి చేతులతో పంపించడం మన సంప్రదాయం. స్నేహమా జానకిని చూడు. మమ్మల్ని అంతా నిలబెట్టి నువ్వు మాత్రం ఎందుకు ఇలా? నీ చేతిలో డ్రైవింగ్ ఉంది. ఎక్కడ ఉద్యోగానికి చేరినా 25,000 నుంచి 30,000 వరకు జీతం వస్తుంది. అలాంటిది నువ్వు ఇంటికల మోయడం ఏంటి కిరణ్? అంతటి పాండవులకే తప్పలేదు అజ్ఞాతవాసం. ఎందుకు అజ్ఞాతవాసం? కారమ్మి ఇల్లు తాకట్టు పెట్టి నాకు డబ్బు తెచ్చిచ్చావు. తెలుసు, తెలుసుకున్నాను. నేను డబ్బు కావాలని అడిగాక లేదుగా. నేను కష్టంలో ఉన్నానని తెలిసి నీకు నువ్వుగా ఆ డబ్బు తెచ్చి నాకు ఇచ్చావు. దానివల్ల ఊళ్ళో వాళ్ళు నీ భార్యతో సహా నీకు నాకు మధ్య ఏదో ఉంది అనుకుంటున్నారు. అందుకే మన ఇద్దరిని అర్థం చేసుకొని ఈ జనం మొత్తం చూడటం ఇష్టం లేక అలా దూరంగా వెళ్ళిపోయాను. నువ్వు దూరంగా వెళ్ళిపోతే నిజం అబద్ధం అయిపోతుందా, లేక అబద్ధం నిజం అయిపోతుంది? మనకి కష్టాలు రాకూడదని దేవుణ్ణి ప్రార్థించుకోండి. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడే శక్తినివ్వమని ప్రార్థించాలి. ఈ మాటలు నువ్వే కదా నాకు చెప్పావు. అలాంటిది నువ్వే ఇలా చేస్తే ఎలా? నీ మౌనం నాకు సమాధానం కాదు. ఈ ప్రపంచం మొత్తం నన్ను దూరంగా వెలివేసినప్పుడు నాకు తోడుగా నిలబడి ధైర్యాన్ని ఇచ్చిన దేవుడివి కిరణ్ నువ్వు. అలాంటి దేవుడి మీద మచ్చపడి మలిన వంటితే తట్టుకునే శక్తి నా దగ్గర లేదు. చెప్పు కిరణ్, ఎందుకు ఇదంతా చేసావు? మన ఇద్దరి మధ్య ఉన్న స్నేహం కోసమే చేసావా, లేదంటే ఒకప్పుడు నువ్వు నన్ను ప్రేమించావు, ఆ ప్రేమను మర్చిపోలేక ఇదంతా చేసావా? జానకి, తెలిసి తెలియని వయసులో మన ఇద్దరి మధ్య ప్రేమ ఒక ట్రాష్. ఓ కుటుంబంలో ఓ తండ్రికి ఊరందరూ కలిసి నీ కొడుకు చెడిపోతున్నాడు, వాడిని బాగు చేసుకోమని చెబితే కొడుకు ఎక్కడ చెడిపోతాడన్న భయంతో ఇంటికి వచ్చే తండ్రి కొడుకును మందలిస్తాడు, కొడతాడు, అవసరమైతే తిడతాడు. ఓ భార్యకు నీ భర్త చెడిపోతున్నాడు, జాగ్రత్త చేసుకోమని చెప్పి ఊళ్ళో వాళ్ళందరూ చెబితే తన భర్త తన నుండి దూరం అయిపోతాడన్న భయంతో భర్తతో గొడవ పడుతుంది. అన్నదమ్ములు, ఆడపడుచులు అందరూ కూడా తన తమ్ముళ్ళు అన్నను రక్షించుకోవడం కోసం పాటుపడతారు. కానీ ప్రపంచం మొత్తం ఏకమై ఎందరూ ఏమి చెప్పినా మీరందరూ చెప్పేది తప్పు, నా స్నేహితుడు చెప్పేది మాత్రమే కరెక్ట్ అని చెప్పగలిగేది ఈ ప్రపంచంలో ఒక్క స్నేహితుడు మాత్రమే. అలాంటి గొప్ప స్నేహితులు మరిద్దరం. మన స్నేహం నక్షత్రం లాంటిది, మాయమైనట్టు కనిపించినా ఎప్పుడు ఎప్పుడు అక్కడే వెలుగుతూ ఉంటుంది. జానకి, మీ ఇంటికి వచ్చినప్పుడు నేను మొట్టమొదటిసారి నీకు విషయం చెప్పాను, గుర్తుందా? చేతికి దెబ్బ తగిలితే కన్ను కన్నీరు కారుస్తుంది, మళ్ళా కన్నిటిని ఈ చెయ్యే తుడుస్తుంది అని. ఆ కన్ను నీదే, ఈ చెయ్యి నీదే. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా అవుతుంది కిరణ్. నీలాంటి వాళ్ళు ఇంకా భూమి మీద ఉండబట్టే న్యాయం, ధర్మం కనీసం ఒంటి పాదం మీదైనా నడుస్తోంది. ఒక పక్క నీ కుటుంబం కూలిపోతున్నా నా కుటుంబాన్ని నిలబెట్టి
సమస్యలుంటేనే విడిపోతున్న ఈ రోజుల్లో అంత పెద్ద సమస్యని ఎదురుగా ఉన్నా చేతిలో ఒక్క రూపాయి లేకపోయినా నీ భర్త కష్టాన్ని ఒక బాధ్యతగా తీసుకున్నావు. నీలాంటి భార్య దొరకటం నిజంగా నీ భర్త చేసుకున్న అదృష్టం. ఇవాళ ప్రపంచం మొత్తం నోరు లేని జంతువుల్ని పెంచుకోవడం కోసం ఆరాట పడుతున్నారు, తహతహలాడిపోతున్నారు. కానీ నోరున్న మనిషిని ఆదరించడంలో వెనకడుగు వేస్తున్నారు. కానీ నువ్వు నోరు లేని మనిషిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆదరించి అక్కున చేర్చుకున్న నీ మంచి మనసుకు హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. నేను పిలిపించాను, వాళ్ళకి అన్ని విషయాలు చెప్పాను. చూడండి, ఈయన నా భర్త రమేష్. చూడమ్మా, అవతల నా కూతురు కాపురం చెడిపోతున్న ఆవేశంలో నేను అనడానికి మాట్లాడినా, ఆఖరికి కొడుకులు ఆదరించిన వాడిని కూడా ఎన్నో మాట్లాడినా. అవతల కాపురం కూలిపోతుంది అనుకున్నానే కానీ ఇక్కడ కాపురాన్ని నిలబెడుతున్నానని ఆలోచించలేకపోయాను. మీ ఇద్దరు నన్ను క్షమించాలమ్మా. పెద్దవాళ్ళు మీరు అలా అనుకోండి. ఆ పరిస్థితుల్లో ఎవరన్నా అలాగే మాట్లాడతారు మామా. రాజమ్మ, నీ భర్త నీకు అప్పచెప్పాను అని చెప్పాను. అప్పచెప్పేశాడు, నా బాధ్యత తీరిపోయింది. రాజమ్మా, నన్ను క్షమిస్తావు కదా? ఆ మాట నేను నిన్ను అడగాలయ్యా. మీ ఇద్దరి గురించి మా నూరాళ్ళందరూ ఏమేమో అనుకుంటుంటే నిజమేనేమో అనుకున్నాను. చిన్నప్పటి నుండి కాఫీ, టీ, సిగరెట్, మందు ముట్టని మనిషి ఒక్కసారిగా ఇంత పెద్ద తప్పు ఎందుకు చేస్తాడని ఊహించలేకపోయాను. నిజం చెప్పి నా కళ్ళు తెరిపించింది మహాతల్లి. ఇద్దరి మంచి మనసులకు చేతులెత్తి దండం పెడుతున్నావు. పశ్చాత్తాపాన్నించిన శిక్ష ఈ ప్రపంచంలో ఏదీ లేదు. 100 కోట్ల డబ్బు నువ్వు సంపాదించినా బంగారు పళ్ళెంలో అన్నం తినగలవు, కానీ ఆ బంగారు పళ్ళెను తినలేవు. నువ్వు సంపాదించిన 100 కోట్ల డబ్బులో ఒక వ్యక్తికి నువ్వు సాయం చేయగలిగితే ఆ సాయం పొందిన వ్యక్తి కృతజ్ఞత చూసే చూపుకి 100 కోట్లు సంపాదించడానికి నువ్వు పడిన కష్టం మొత్తం ఒక్క దెబ్బతో కొట్టుకుపోతుంది. చనిపోయినప్పుడు మన వెంట మనం సంపాదించిన ఒక్క రూపాయి కూడా తిరిగి రాదు. మనం చనిపోయిన తర్వాత మన వెంట వచ్చేది కేవలం ఈ భూమి మీద మనం చేసిన సాయం మాత్రమే మన వెంట వస్తుంది. నువ్వు చనిపోయినా 10 కాలాల పాటు ఈ భూమి మీద బ్రతికేటట్టు చేస్తుంది నువ్వు చేసిన సాయం. అందుకే కష్టాల్లో ఉన్నవారిని ఊరికే వదిలేయకుండా ఒకరి కష్టాలు ఒకరు పంచుకొని ఒకరికొకరు సాయం చేసుకోగలిగితే అందరూ బాగుంటారు. ఆ అందరిలో మనమంటాం. అలాంటి సాయం చేసే మంచి మనసుల్ని ఆ భగవంతుడు మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ స్నేహమా ఇది ఉషోదయ కళానికేతన్ కట్టపాడు వారి నాటిక మంచి మనుషులు. రచనా దర్శకత్వం శ్రీ చెరుకూరు సాంబశివరావు.